రైకల్ల కొంత నాయకులు కావచ్చు, జైత్యాలు కావచ్చు, సొంత లాభం కోసమే పనులు చేస్తుందని చెప్పి 2-3 సార్లు మాట్లాడింది. మరి సొంత లాభం కోసం అని చెప్పి మాట్లాడు ఒకే రాజకీయాలలో ఉంటాయి. రెండవది, ప్రజలకు సరైన సౌకర్యాలు ఏర్పరచడానికి, రోడ్లు వేసడానికి, మౌలిక అవసరాలు ఏర్పాటు చేసినప్పుడు వాటిలలో కూడా ఈ పొరపాటు జరిగినట్టు మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వాస్తవానికి ముఖ్యమైన రోడే మాట్లాడినట్టు సీనియర్ నాయకులు మాట్లాడినట్టు అది ముఖ్యమైన రోడే. ఎల్ఎల్ గార్డెన్ నుంచి అటు ధన్వంతరి టెంపుల్ పక్కన రాయరాజు తాళగోలు నుంచి మీటింగ్ ఉండింది. 60 ఫీట్లు అని చెప్పి ప్లాన్ చేసింది. సమస్యలు లేని చోట కొంత సిమెంట్ రోడ్డు నా హయాంలో కూడా హయాం అంటే నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఇంకా ముందుకు ఒక 1 కోటి రూపాయలు వేద్దాం. తులసినగర్ ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తే అక్కడ ఒక అలవాటు కూడా ప్లాన్ చేసి 7 మీటర్లతోటి రోడ్డు పెట్టినాం. 20 ఫీట్లు. ఆ సందర్భంలో సీనియర్ నాయకులు సందర్శించడం, 7 ఫీట్లు పెడతారా, 60 ఫీట్లు వేయాలి, చిన్న బ్రిడ్జ్ పెడతారా, పెద్ద బ్రిడ్జ్ పెట్టాలి, ఈరోజు ఏదీ లేదు. అసలు ధర్మసముద్రం నీళ్ళు అని ఎటు వస్తాయి, అసలు ధర్మసముద్రం నీళ్ళు ఎటుకెళ్ళి ఎటుపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఇక సరి అయిన ప్రణాళిక లేక అధికారులు తప్పే కావచ్చు. ఒక సరి అయిన ప్రణాళిక లేదు, లేఅవుట్లు లేవు. వీరందరూ కూడా పత్రికే ఉన్నారు, అందరూ కూడా యువకులు, వేదిక మీద కూడా పెద్దలు, యువకులు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, నా తర్వాత నా కుటుంబం వాళ్ళు జగిత్యాలలో ఎవరు ఉండేవాళ్ళు లేరు. ఇది కూడా పిల్లని కాదు, బిడ్డ పెళ్ళి అయిపోయింది, మందరాలు వచ్చింది, వాళ్ళు అయితే 2 రోజులే, ఇక్కడికంటే ఎక్కువ వస్తుంది నాకు బయట. చాలాసార్లు చెప్పిన వాడికి పోయి ఇండియా అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక 3 కోట్లు. ఫస్ట్ ఏమో ఒక కుటుంబం రేకులు అడ్డం పెట్టింది, వాళ్ళకి 2 ఇల్లు ఇవ్వన్నారు, దాదాపు ఫైనల్ చేశాం. 1 బెడ్రూమ్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇంకో 3 వచ్చి కోర్టు కేసు వేసారు. ఇక్కడికే వచ్చారు. మా సతీశ్వర కూడా తెలుసు నా జాగా అవుతున్నది, ఈ సంగతి అక్కడికి కోర్టు. ఈ లేట్ అవ్వకుండా ఎంత పని అవుతుంది. మున్సిపల్ కమిషనర్ గారు నాకు వాళ్ళు చెప్పేంత వరకు తెలియదు ఏమైనా పని అవుతుంది. రెండవది, ఈ పని చేస్తూ ఉంటే మీటింగ్ పెట్టి వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్, ఆ కూరగాయల మార్కెట్ పెట్టాం కదా అక్కడ బీడ్బార్ ఇంకా ఛార్జ్ చేయాలని, ఇది ఎమ్మెల్యే నిర్వాహకం అని నా పేరు పెట్టుకోవాలి అన్నారు. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నేనే కదా. మరి అవి నేను అడుగుతున్నా, ఎందుకంటే ఇవన్నీ అనేసరికి ఒకటి తవ్వుకుంటే ఒకటి పడుతుంది. మరి ఎమ్మెల్యే నిర్వాహకం వెజిటేబుల్ మార్కెట్ది ఇక్కడ జగిత్యాలే కాదు, గౌరవనీయ జీవన్రెడ్డి గారు సీనియర్ నాయకులు, రాష్ట్రం అంతా కూడా సమస్య. ధర్మపూర్లో స్టార్ట్ అయిందా అండి వెజిటేబుల్ నాన్ వెజ్ మార్కెట్? అప్పుడు మంత్రి ఇప్పుడు మంత్రి కొడుకు అక్కడ 4 సార్లు ఎమ్మెల్యే వేసి 5వ సార్లు అలా కొడుకు అయిందా? ఉన్నారు మా వేరన్న సీనియర్ రిపోర్టర్ ఎప్పుడు అయిందా? ఇక్కడ కానీ రాష్ట్రంలో ఉన్న విషయం అసలు కట్టిన వాళ్ళకు రూపాయి బిల్లు రాలేదు. ఇవాళ పోయాడు వీడియోలు దిద్దులు, ఫోటోలు వేసారు. ఆ కాంట్రాక్టర్ ఈ రోడ్డు కోసం అని చెప్పి సిమెంట్లో పెట్టుకోవచ్చు. అలా అనుమానమే లేదు. గౌరీశంకర్ అనే కాంట్రాక్టర్ నాకు పరిచయస్తుడే. మా బావకు మా అమ్మాయిని ఇచ్చినాం, బావకు ఫ్రెండే. ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్. ఆయన గురించి దబావడం అవసరం నాకేం లేదు. కానీ అవసరం బట్టి ఇక్కడ వర్క్లే చేయకుండా అంత పనులు చెప్పిండు. ఇవాళ రాష్ట్రంలో ఇక్కడ నేనే వాళ్ళు ఈ రోడ్డు వర్క్ చేస్తున్నందుకు ఆ రోడ్ కాంట్రాక్ట్ వాళ్ళే లేదు. సిమెంట్ పెట్టుకుంటే గంట గంటలు వాస్తవానికి రూపాయి బిల్లు రాలేదండి. 9 కోట్ల పైన రావాలి కట్టాను. 9 కోట్ల పైన కట్టాలి. పురుష మెట్టిపల్లి కూడా అయింది, అక్కడ కూడా వాస్తవానికి ఇది ఎట్లా ఉండదని చెప్పి రాయకల్ కట్టమని చెప్పిన కాంట్రాక్టర్ ఎంకరేజ్ చేసి అలా పర్సెంటేజ్ తీసుకోలేదు. ఎక్స్పెక్ట్ లేదు నాకు తెలుసు అని చెప్పి రాయకల్ ఆపేసాను. మీటర్ వేసిన కాపీ రాయకల్ ఎట్లాగో జాగా కూడా దూరం ఉన్నది, అంత దూరం బోరు
ఆ రాయకల్లో ఉన్న టౌన్ ఉన్న మార్కెట్లకే పోతలేదు, రోడ్డు మీద కూర్చుంటున్నారు అనే ముందు బిల్లు కూడా రాదు. కానీ నా మాట మీకు ఫిషర్మెన్ చేపల మార్కెట్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పి ఆ సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్ వస్తే హ్యాండ్ ఓవర్ చేస్తాను. అట్లనే మనం పోయి వాళ్ళందరితో కూడా ఫుడ్ మార్కెట్ గురించి కూడా మాట్లాడాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.